అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, జిన్నులు మరియు శైతాన్ల వాస్తవికత ఎపిసోడ్లోనికి మీ అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు 23వ ఎపిసోడ్లోనికి ప్రవేశిస్తున్నాం. అయితే ఈ ఎపిసోడ్లోనికి ప్రవేశించే ముందు మీ అందరికీ ఒకసారి క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే 2 నెలల నుంచి రంజాన్ వచ్చింది. రంజాన్ తర్వాత మాసం షవ్వాల్ మాసము. 2 మాసాలు ఎటువంటి వీడియోలు మీ ముందుకు రాలేదు. మీ అందరూ ఎంతో ఆతృతగా మీరు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. చాలా మెసేజ్లు, ఫోన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. అల్లా తబారక్ తఆలా మన నుండి ఈ యొక్క ఆచరణను అల్లా స్వీకరించుగాక. అల్లా తబారక్ తఆలా ఇటువంటి మరిన్ని వీడియోలు చేసే సౌభాగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అల్లా నాకు ప్రసాదించుగాక. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లా. మరి వీటి ద్వారా అల్లా తబారక్ తఆలా మానవ జాతికి మేలు జరిగి శైతాన్ యొక్క కీడు నుండి మానవ జాతి రక్షించబడాలని మా యొక్క ఆకాంక్ష. అల్లా తబారక్ తఆలా దీనిని అల్లా మనందరికీ పుణ్యాల ప్రతిఫలం దీన్ని పరిపూర్ణంగా ఇవ్వాలని నేను అల్లాను కోరుకుంటున్నాను. అయితే సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశము, మనము గత ఎపిసోడ్లో అంటే 22వ ఎపిసోడ్లో ఏమనుకున్నామంటే శైతాన్ యొక్క బలహీనతల గురించి చర్చించుకున్నాం. ఆ బలహీనతలో ఒక బలహీనత ఏంటంటే ఇబ్లీస్కు లేదా జిన్నులు ఉన్నారు, వీళ్ళకు కూడా చావు వస్తుంది. చావు అనేది తథ్యము, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ మనము ఆలోచన చేయవలసినటువంటి అంశం ఏమిటంటే అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణికి మరణము తప్పదు. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబకా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ముఖము తప్ప, అతని యొక్క ముఖార విందం తప్ప మిగతా అంతా కూడా నాశనం అయిపోతుంది. సృష్టి అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి సోదరులారా, జిన్నులకు కూడా మరణం వస్తుంది. దైవుని యొక్క అల్లాహ్ యొక్క సృష్టిలో సమస్తము నశిస్తుంది. కాబట్టి వాటికి కూడా మరణం అనేది తథ్యము. ఈ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. జిన్నులకు కూడా మరణం వస్తుంది. అయితే కొన్ని కథనాల ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటంటే వారి యొక్క పుట్టుక ప్రకారము వారికి మన మానవుల కన్నా ఎక్కువ వయస్సు ఉంటుంది అని మనకు తెలుస్తుంది. అంతేగాని మరణం మటుకు తథ్యం, చావలసిందే. ఎందుకంటే అల్లా తబారక్ తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల ఈ విధంగా అల్లా అంటున్నాడు. 2 వాక్యాలు నేను మీ ముందు పఠించాను. ఒకటి, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణికి మరణం అనేది తప్పదు. రెండవది, కుల్లు మన్ అలైహా ఫాన్, భూమిపై ఉన్నదంతా కూడా నశిస్తుంది, ఒక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తప్ప. మరి మరొక చోట అల్లాహ్ తబారక్ తఆలా ఏమంటున్నాడంటే, ఫీ ఉమమిన్ ఖద్ ఖలత్ మిన్ కబలిహిమ్ మినల్ జిన్ని వల్ ఇన్స్. సూరా అల్ అహ్కాఫ్లో అల్లాహ్ తబారక్ తఆలా 18వ వాక్యంలో ఏమంటున్నాడంటే, వారి ముందు జిన్నులలో మరియు మానవులలో, వారికన్నా ముందు గతించినటువంటి జిన్నులు మరియు మానవులలో వారు చేరిపోయారు. అంటే గతించినటువంటి మానవులు, జిన్నులు అంటే చనిపోతారు. ఏ విధంగా అయితే మానవులు గతిస్తారో, చనిపోతారో, అదేవిధంగా జిన్నులు కూడా గతించిపోతారు, మరణిస్తారు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక విషయం, ఇక్కడ బుఖారీ మరియు సహీ ముస్లిం యొక్క హదీస్లో, ముస్నద్ అహ్మద్లో కూడా ఈ హదీస్ యొక్క ప్రస్తావన వస్తుంది. అదేమిటంటే హజరత్ ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క కథనం మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఒక దుఆ నేర్పించారు. అదేంటంటే, అల్లాహుమ్మా ఇన్ని ఔదు బిక మిన్ షర్రి, ఓ అల్లా నేను నీకు శరణు కోరుతున్నాను ఈ శైతాన్ యొక్క మరియు జిన్నుల యొక్క కీడు నుండి. ఓ అల్లా తబారక్ తఆలా, నేను నీ గౌరవము ప్రతిష్టల ద్వారా నీ శరణు కోరుతున్నాను. లా ఇలాహ ఇల్లా అంత్, నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేనే లేడు. వ అంతల్ హయ్యు లా యమూత్, అల్లా తబారక్ తఆలా నీవు సజీవుడవు, నీకు మరణం అనేది రానే రాదు. వల్ జిన్ను వల్ ఇన్సు యమూతూన్. చూడండి ఏమని నేర్పించారు ప్రవక్త గారు వల్ల, నీకు చావు రాదు, నీకు మరణం అనేది లేదు, నువ్వు సృష్టికర్తావు, మరి చావు పుట్టుకలను పుట్టించావు నువ్వు, నీకు మరణం లేదు. కానీ వల్ జిన్ను వల్ ఇన్స్ యమూతూన్, కానీ జిన్నులు మరియు మానవులకు మరణం అనేది ఉంది అని ఇక్కడ అల్లాహ్ తబారక్ తఆలా ఖచ్చితంగా మనకు హదీసులో కూడా ఇక్కడ ప్రవక్త గారు మనకు తెలియజేస్తున్నారు. ఏమని? మా జిన్నులకు కూడా మరణం ఉంది అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, జిన్నులకు కూడా మరణం వస్తుంది, అవి కూడా శాశ్వతంగా ఉండవు. ఈ విషయం మనకు
ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఇబ్లీస్కు పెద్ద శైతాన్ అక్బర్ ఎవరైతే ఉన్నాడో వాడికి మరి అతనికి చావు చేస్తే చనిపోయి ఉంటే అతను మరి ఈ ఉపద్రవాలను ఎవరు సృష్టిస్తున్నారు భూమి మీద, ఎవరు ఇవన్నీ చేస్తున్నారు, మరి అతనికి కూడా చావు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రస్తుతానికి బ్రతికి ఉన్నాడు. ఇబ్లీస్ మటుకు అల్లా అతని యొక్క ఇబ్లీస్ యొక్క ఆయుష్ను అల్లా పెంచాడు. కానీ మరణం నుంచి అతను కూడా తప్పించుకోలేడు. ప్రళయం నాడు అతనికి కూడా మరణం వచ్చేస్తుంది. దైవ దూతలు కూడా చనిపోతారండి. చివరికి అల్లా తబారక్ వ తఆలా అంటాడు, మరణాన్ని అందరికీ సమస్త జీవరాశులకు మరణాన్ని ఇచ్చేటటువంటి దైవ దూత ఎవరైతే ఉన్నారో హజరతే మలకల్ మౌత్ కూడా అల్లా అంటాడు, నువ్వు కూడా ఇప్పుడు నీకు మరణాన్ని ఇచ్చు, అంటే చావుకు కూడా చావు ఇచ్చేస్తాడు అల్లా. మళ్ళీ అల్లా అందరినీ లేపుతాడు ప్రళయ దినం నాడు. అదే ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది, కుల్లు మన్ అలైహా ఫాన్ వయబకా వజ్హు రబ్బికా జుల్ జలాలి వల్ ఇక్రామ్. తేజస్వంతస్తుడైనటువంటి ఆ అల్లా తప్ప సమస్తం కూడా నశిస్తుంది, ప్రతి ఒక్కటి నశిస్తుంది. దైవ దూతలు కూడా కోట్ల ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. దైవదూతలు అందరూ చనిపోతారు. దైవదూతలకు నాయకుడైనటువంటి జిబ్రైల్ ఇస్లాం కూడా దైవదూత అల్లా చావును ఇవ్వమంటాడు. మరి ఇబ్లీస్ కూడా చనిపోడా? ఇబ్లీస్కి కూడా మరణం వస్తుంది. కానీ ఎప్పుడు? కాల అంజిర్ని ఇలా యౌమి యుబాసూన్. ఓ అల్లా, ఈ మానవుని వల్ల నేను అపమార్గానికి గురయ్యాను కాబట్టి ఈ మానవుణ్ణి మరియు ఇతని సంతానాన్ని నేను మార్గభ్రష్టుల్ని చేస్తాను, నీకు వ్యతిరేకంగా తీసుకొస్తాను, కాబట్టి నాకు ప్రళయం వరకు నాకు సమయాన్ని ఇవ్వు అని ఇబ్లీస్ ఏం చేశాడంటే అల్లా దగ్గర కొంత సమయాన్ని తీసుకున్నాడు. అంటే చావు రాకుండా. ఎప్పటి వరకు? అది కూడా చావు రావడం అంటే ప్రళయం వరకు మాత్రమే. ప్రళయం రోజు ఇబ్లీస్ కూడా చనిపోతాడు. మళ్ళీ అల్లా తర్వాత అందరినీ లేపుతాడు. ప్రళయ దినం నాడు మానవులను జిన్నులను అందరినీ కూడా లేపుతాడు. కాబట్టి ఇబ్లీసుకు కూడా మరణం వస్తుంది. కానీ ఎప్పుడు? ప్రళయం వరకు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? అంజిర్ని ఇలా యోమి యుబసూన్. అల్లా, ఎప్పుడైతే నువ్వు అందరినీ మళ్ళీ లేపుతావో, అంటే ప్రళయం ఎప్పుడైతే వస్తుందో, ప్రళయం వచ్చి మళ్ళీ మరణాంతర జీవితం ఏదైతే పరలోక జీవితంలో నువ్వు ఆ ప్రళయ దినం వరకు నన్ను కూడా నువ్వు అల్లా జీవింపచెయ్యి. కాల ఇన్నక మినల్ ముందరీన్. అల్లా అంటున్నాడు సూర్య ఆరాఫ్లో 14-15 వాక్యాల్లో, నీకు సమయం ఇవ్వబడింది పో అన్నాడు. అప్పుడు ఇబ్లీస్ వచ్చి ఏం చేశాడంటే సముద్రం మీద తన యొక్క సింహాసనాన్ని ఏర్పరచుకొని అక్కడ నుండి మానవుల మధ్య యుద్ధాలు, మానవుల మధ్య తన సైన్యాలను పంపుతూ దేశానికి యుద్ధాలు, మనిషికి వైరాలు, భార్యాభర్తల మీద వైరాలు, అన్నదమ్ములకు వైరాలు, ఊరికి వైరాలు, అక్కడి నుంచి మొత్తం భూమిని కవర్ చేస్తున్నాడు. ఈ తెలియక ఈరోజు మానవ జాతి కొట్టుకొని చనిపోతుంది. కాబట్టి అల్లా తబారక్ తఆలా ఏమంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఇన్నక అదువ్వు ముబీన్. ఆ ఇబ్లీస్ శైతాన్ మీకు బద్ధ శత్రువు, వారిని మీరు శత్రువుగా భావించండి, వాడి మాటలు వినొద్దు. కాబట్టి అల్లా తబారక్ తఆలా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక, శైతాన్ యొక్క కీడు నుండి మానవ జాతిని అల్లా రక్షించుగాక. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటి? జిన్నులకు కూడా మరణం ఉంది. ఇది కూడా బలహీనతే కదా మరణం అనేది. చాలామంది అంటారు చనిపోయి లేచాడండి కాబట్టి దేవుడు చనిపోయాడు కదా, బలహీనత ఇది. నిద్ర అందుకే అల్లా ఏమన్నాడు ఖురాన్ గ్రంథంలో, లా తఖుజుహు సినతుం వలా నౌమ్. పిచ్చోడా, దేవుడు చనిపోవటం బాబు. లా తఖుజుహు సినతుం వలా నౌమ్. అతనికి నిద్ర కానీ తూగు కూడా పట్టలేదు, తూగు కూడా రాదు. బలహీనతది. చావు బలహీనతే, నిద్ర బలహీనతే, అలసిపోవడం బలహీనతే, తూగు కూడా బలహీనతే. ఆయన తూగితే దేవుడు కాడు. ఖురాన్ అదే చెప్తుంది. దేవుని గుణగణాలు ఏంటో మనం ఖురాన్ చదివి తెలుసుకోవాలి. అల్లా మనకు సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆ యొక్క సద్బుద్ధిని అల్లా మనకు ప్రసాదించుగాక. కాబట్టి సమస్తము నశిస్తుంది, జిన్నులు కూడా చనిపోతారు, అందరూ చనిపోతారు, అందరికీ మరణం ఉంది. ఇన్షాల్లా మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం నేర్చుకుందాము. ఈ వీడియో చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మీరు స్వయంగా దీంతో లబ్ధి పొంది ఇతర సోదర సోదరిమణులకు కూడా పంపించండి. శైతాన్ యొక్క కీడు నుండి మానవ జాతిని రక్షించుకోవడం మన బాధ్యత. చూస్తున్నాం మనం ప్రపంచంలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో. శైతాన్ తన పూర్తి సైన్యాలతో మానవ జాతిపై విరుచుకుపడబోతున్నాడు. మానవులు కొట్టుకు చచ్చిపోయే రాబోయే రోజులు చాలా కఠినమైనగా ఉంటాయి. మనం ఎలా ఉంటుందో చెప్పలేం పరిస్థితి. దేశాల మధ్య ఎక్కడ చూసిన అణ్వాయుధాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ బాంబులు వేసుకోవడం,
ఏమవుతుందో చెప్పలేం. ఇదంతా శైతాను చేస్తున్నటువంటి పని. ఈ శైతాను శక్తులను మనం గెలవాలి అంటే శైతాన్ యొక్క బలహీనతలు కూడా మనం తెలుసుకోవాలి, బలం ఏంటో తెలుసుకోవాలి. అసలు దైవ గ్రంథంలో ఈ శైతాన్ను పుట్టించినటువంటి అల్లా ఏం చెప్తున్నాడు, వాడి గురించి ఎలా ఉండమంటున్నాడు, ఇది కూడా మనం తెలుసుకోవాలి సోదరులారా, సోదరిమణులారా. ఇన్షాల్లా మరిన్ని విషయాలతో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.